వెల్కమ్ టు ఏది నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీకి సంబంధించిన అంశం గురించి డిస్కషన్ రెగ్యులర్గా జరుగుతోంది. జరిగే మంచంతా మా కాలంలోనే ప్రారంభమైంది, జరిగిన మంచంతా మా సందర్భంలోనే జరిగింది. ఏదైతే అభివృద్ధి ఉందో దానికి పూర్తి స్థాయిలో బాధ్యులం మేమే, ఏదైతే వినాశనం జరిగిందో అది ఆపోజిట్ పార్టీలకు సంబంధించిన తప్పులు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నము రెండు పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి. అందులో ముఖ్యంగా ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడము, ఆ నేపథ్యంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేయడము, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఆలోచన తన మెదడు నుంచి ప్రారంభమయ్యి ఆ తర్వాత తన హయాంలోనే దానికి ఊపందుకొని ఫైనల్గా తాను సీఎంగా ఉన్నప్పుడే అది ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి ఇవాళ మరొకసారి క్రెడిట్ చోరీ అంశానికి సంబంధించిన డిస్కషన్గా మారుతుంది. ముఖ్యంగా 1996లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచన మొదలైంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దానికి శంకుస్థాపన, దానికి సంబంధించిన అవసరమైన పర్మిషన్లు మొత్తం వచ్చాయి. శంకుస్థాపన రాయి వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఆయన కాలంలోనే దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయంటూ వైసీపీ మరోవైపు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా వెలుగొండ ప్రాజెక్టు గురించి ఇలా డిస్కషన్ జరుగుతుంటే మరోవైపు పోలవరం గురించి కూడా అదే స్థాయిలో డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జలయజ్ఞము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యి వీటన్నిటికీ కూడా శంకుస్థాపన నుంచి మొత్తం కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయింది జలయజ్ఞం సందర్భంలోనే అంటూ వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరొక అంశాన్ని చూస్తే ఈ మధ్యకాలంలో పోతిరెడ్డిపాడుకు సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రారంభించింది మేము, ఆగిపోయింది మాత్రం మీ కాలంలోనే, అందులో రేవంత్ రెడ్డి ఒక్క రిక్వెస్ట్తోనే ఆపేశారంటూ వైసీపీ చెప్తూ ఈ మధ్యకాలంలోనే మనం చూసాము. రాయలసీమకు సంబంధించిన నాయకులు చాలామంది దాని గురించి ఉద్యమ బాట పట్టిన పరిస్థితి చూస్తున్నాం. సో క్రెడిట్ చోరీ, క్రెడిట్ అంశము మొత్తానికి చూస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు దాని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, రెండు పార్టీలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏది నిజం, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనే డిస్కషన్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు మేడా విజయశేఖర రెడ్డి గారు, టీడీపీ పార్టీ నేత మనతో పాటు ఉన్నారు. అలాగే మనతో పాటు బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్సీపీ నేత, ఇప్పుడు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మస్తాన్ రావు గారు, ఓవరాల్గా చూస్తే వెలుగొండ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్న ఓవరాల్గా అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన డిస్కషన్ ఇవాళ చేస్తున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ మాదంటూ టీడీపీ అలాగే వైసీపీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎలా చూడాలంటారు? ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని మనం ఎలా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ అండి. బిఆర్కే న్యూస్ ప్రేక్షకులు, ప్యానెల్లోని పెద్దలకు, మీకు కూడా. అంటే వెలుగొండ ప్రాజెక్టు కారణాలు ఏమైనా కానీ సార్ వినిపిస్తుందా? ప్లీజ్ కంటిన్యూ. వెలుగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే కారణాలు ఏమైనా కానీ అది డిలే అవుతూ వస్తున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదు. ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయలు పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇంకా కాంక్రీట్ వర్క్ కానీ ఇప్పుడు ఇవాళ ఏదైతే లైనింగ్, కాలువలకు సంబంధించిన లైనింగ్ ఆయన ప్రారంభించారు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్ ముందు ఆదరాబదరాగా వాటిని ప్రారంభించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే ప్రారంభం కాని ప్రాజెక్టుని, అంటే పనులు పూర్తి కాని ప్రాజెక్టుని ప్రారంభించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని నిమ్మల రామానాయుడు గారు చాలా ఎత్తిపొడిచారు. అంటే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించారా లేకపోతే ఏంటో తెలియదు. కానీ నిజానికి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి టన్నెల్ పనులు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఏ విధంగా జాతికి అంకితం చేయించారు ముఖ్యమంత్రి గారి చేత అనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. అదేనే కాదు, యాక్చువల్గా ఇరిగేషన్ కి సంబంధించి ఏంటంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంకి సంబంధించి చూస్తే ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. ఆ రోజు పెద్ద ఎత్తున, ఆ రోజు ధనయజ్ఞం అని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ ఆయన చాలా ధైర్యంగా ముందుకెళ్లారు. నిజానికి పోలవరం ప్రాజెక్టు కూడా చూడండి, అప్పుడు ఇంకా అనుమతులు కూడా రాకుండా కాలువలు తవ్వించేశారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టేసేసి. అవును. సో ఆయన ముందు చూపుతో వ్యవహరించిన పరిస్థితి కూడా ఆ రోజు చూసాం. సో అదే విధమైన ప్రాధాన్యత లాస్ట్ 10 years లో కనపడతలేదు అనేది నేను చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటంటే ఆయన సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే
ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కొంత వెనకబాటు ఉన్న వాస్తవం వాళ్ళ పార్టీ నాయకులు అంగీకరిస్తారు. నిజానికి ఏంటంటే ఒక ప్రాజెక్టు ఇరిగేషన్ కి సంబంధించి పూర్తయితే ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి సంబంధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆ కుటుంబాలు కూడా పైకి వస్తాయి, తద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది మనం నాగార్జున సాగర్ నిర్మించక ముందు ఏదైతే ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, అది నిర్మించిన తర్వాత అంటే అప్పట్లో వరెన్నం అనేది పండగ వండుకునేవాళ్ళంట. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వరెన్నం వండుకునేవాళ్ళు. అంతకుముందు ఏదో జొన్న అన్నమో ఇట్లా తినే పరిస్థితి అప్పుడు ఉండేది. సో అలాంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు పోలవరం కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా మారిపోయింది. ఎందుకంటే 22 లక్షల ఎకరాలు, ఆ తర్వాత మనకి ఉత్తరాంధ్రకి సంబంధించి చూసినా కూడా అన్ని ప్రాజెక్టులకు కూడా వాటర్, తాగునీరు కానీ అన్నిటికీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి కూడా కొంత ఈ వాటర్ కానీ ఈ ఫెసిలిటీస్ కానీ పోలవరం పూర్తయితే ఆ ప్రాంతం అక్కడ మనకి ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఉత్తరాంధ్ర వరకు కూడా, విశాఖపట్నం వరకు కూడా ఎంత డెవలప్ అవుతుంది అనేది మన వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కానీ నిన్న మొన్న మనం చూసినట్లయితే బడ్జెట్ లో కూడా పోలవరానికి సంబంధించి కూడా చూస్తే ఇంకా 81% మాత్రమే వర్క్స్ పూర్తయింది. ఇంకా 18 to 19% ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఎప్పుడు ప్రారంభించారు? లాస్ట్ ఇరిగేషన్ మంత్రి అయితే మనకి రాంబాబు గారు చెప్పారు, అసలు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3 డేట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 27 కల్లా నీళ్లు ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి 3 సార్లు డేట్లు ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు డేట్లు ఇచ్చారు, ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన డేటు ఏమన్నా చూడాలి, అమల్లోకి వస్తుందని చూడాలి. వెలిగొండ, ఇంకా మీరు చెప్పిన వెలిగొండ కావచ్చు, పోతిరెడ్డిపాడు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. ఇదేంటంటే రాయలసీమ నుంచి మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే 10 ఏళ్ళు, అంతకుముందు కూడా చాలా మంది అక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఉంది. కానీ రాయలసీమకు సంబంధించి రతనాల సీమ అనేది మనం ఏదో చరిత్రలో పుస్తకాల్లో చెప్పుకోవడం తప్పితే ఆ ప్రాంతం ఇంకా కూడా ఇరిగేషన్ పరంగా, ఆయకట్టు పరంగా వెనకబాటు. ఒకసారి ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను, మిమ్మల్ని ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. పోతిరెడ్డిపాడు గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. ఒకసారి మిగిలిన కేసులో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. విజయశేఖర రెడ్డి గారు, ఇవాళ చాలా క్లియర్గా ఓవరాల్గా చూసినప్పుడు ఆలోచన నా మెదడులో నుంచి ప్రారంభమై ఇవాళ ప్రారంభోత్సవం కూడా నాతోనే పూర్తవుతుంది అనే ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. 1996 సరే లెక్క ప్రకారం చూసినారా, 2000 వరకు దానికి ఏమీ పర్మిషన్లు రాలేదు, 2004 తర్వాత వర్క్ స్టార్ట్ అయింది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో టైమ్ లైన్స్ చూసినప్పుడు పూర్తి చేసిన దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ ఏదైతే కంప్లీషన్ ఉందో అది చంద్రబాబు నాయుడు హయాంలో చాలా తక్కువ జరిగింది అన్నది ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఇవాళ చెప్పిన నెంబర్ ప్రకారము ఈ 2 నెలలు ఇది పూర్తి చేసి నిజంగా జాతీయ అంగీకారం ఇచ్చే అవకాశం ఉందా? సార్, ఇక్కడ క్లియర్ గా కొన్ని పాయింట్స్ మాట్లాడతాం. ఇప్పుడు ఈ వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ పొల్లం వాగు నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ మెయిన్ గా 30 మండలాలు, దాంట్లో 23-24 మండలాలు వచ్చి ప్రకాశం డిస్టిక్ లో చాలా వాటర్ ప్రాబ్లం ఉందండి. అసలు తాగునీటికే సమస్య. ఈరోజు ఈ వెలిగొండ ప్రాజెక్టు 15 లక్షల మందికి తాగునీరు కూడా అండి. మరి అట్లా 5 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ వాటర్. ఇప్పుడు అక్కడ పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నప్పుడు ఇప్పుడు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పెట్టారు చూడండి. ఆ పూలసుబ్బయ్య లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా కొంతమంది గొప్ప సిపిఎం నాయకులు కూడా ఆ రోజు చాలా పోరాడారు దీనికోసము. ఈ ఒకళ్ళ కోసమో లేదంటే ఒకళ్ళ చేతిలో జరిగింది కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దీని మీద చాలా ఆసక్తిగా ఉండేవారండి. ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా ఈ మొత్తం డిజైన్స్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ వర్క్ ఏమంటే ఏదైనా ఒక ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక 30% మినిమం ప్రిలిమినరీ వర్క్ జరగాలండి. దాని మీద సర్వేలు జరగాల, ఎక్కడెక్కడ కట్టాలా ప్రాజెక్టులో, ఎక్కడ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు బయటికి తేవాలా, ఎక్కడెక్కడ మనం టన్నల్స్ తవ్వాలి, ఎక్కడ మనం ఇప్పుడు నల్లమల సాగర్ అనేది ఒక చిన్న రిజర్వాయర్ కాదండి, ఇది మూడు తూములది. అంటే 3 గ్యాప్స్, అంటే 4 కొండలు ఉంటాయండి. అవి 4 కొండల మధ్య 3 గ్యాప్స్ ఉంటాయి. ఆ నల్లమల సాగర్ మూడు అంటే పేర్లతో ఉంటుంది. ఒకటేమో కాకర్ల డ్యామ్ అంటారు, ఒకటేమో గొట్టిపడి అంటారు, ఒకటేమో సుంకేసుల, ఇట్లా 3 పేర్లతో అండి. ఇప్పుడు ఈ కాకర్ల ఈ నల్లమల సాగర్ కి టన్నల్స్ మధ్యలో ఒక ఫీడర్ కెనాల్ ఉంటుందండి. ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రారంభించింది
ఆ ఫీడర్ కెనాల్ సంబంధించిన లైనింగ్ వస్తాయి. ఉమ్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2004 నుంచి 9 వరకు ఏదైతే మంచి మంచి వర్క్స్ ఉన్నాయో, ఏదైతే డబ్బులు వస్తాయో కాంట్రాక్టర్లకి, ఆ రోజు గాయత్రి కన్స్ట్రక్షన్స్ టి సుబ్రహ్మరెడ్డి గారి కంపెనీ కావచ్చు, అట్లాగే కొన్ని అక్కడ ఆ రోజు కాంగ్రెస్ సంబంధించిన అంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కొన్ని కంపెనీలకు పెద్ద పెద్ద ప్యాకేజెస్, ఆ రోజు నవరత్నాలని ఒక 9 కంపెనీలు పెట్టుకొని వాళ్ళకు పెద్ద పెద్ద 1000 కోట్లు 2000 కోట్ల ప్యాకేజెస్ అప్పచెప్పిన నేపథ్యంలో ఆ రోజు అసలు టెండర్లు కూడా సరిగా వేయించలేదండి. ఎంతసేపు ఆ 9 మంది కూర్చొని మాట్లాడుకొని ఎవరెవరు ఏమేమి పంచుకోవాలి, ఏ రేట్లకు పంచుకోవాలని మొత్తం అంతా వారు మేనేజ్ చేసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేసిన ఘనత అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, ఆయన అనుయాయుడిది. రైట్. అయితే ఆ రోజు 2004 నుంచి 9 మధ్యలో ఎక్కడ కూడా టన్నల్ వర్క్స్ ప్రారంభం కాలేదు. ఫస్ట్ టన్నల్ వర్క్ ప్రారంభమైంది 2008లో. దయచేసి మస్తారావు గారు కూడా ఒకసారి దాని మీద చూడాలి. 2008లో ఫస్ట్ టన్నల్ వర్క్ ప్రారంభమైంది. ఏమండి, మనము కాలువలు తవ్వి టన్నల్ ప్రారంభించకపోతే దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఇప్పుడు మనం 2004లో మొట్టమొదటి ప్రారంభించాల్సింది టన్నల్ వర్క్. అది ప్రారంభించకుండా దాని కిందనున్న కెనాల్స్ ప్రారంభించి మట్టి పనులు చేసుకొని ఎక్కడికక్కడ డబ్బులు చేసుకోవడం. రెండోదండి, ఈ రోజు ఎక్కడెక్కడైతే వీళ్ళు ఈ కెనాల్ వర్క్ చేశారో ఇంతవరకు సరిగా బ్రిడ్జెస్ కట్టలేదండి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్ట్ ని. ఎట్లా అంకితం చేశారు ఏమండి, ఇప్పుడు ఈ కొల్లం వాగు నుంచి ఈ ఏదైతే మన టన్నల్స్ ఉన్నాయో ఈ టన్నల్స్ మధ్యలో ఒక గేట్స్ ఉంటాయండి, హైయెస్ట్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ సరిగా కంప్లీట్ చేయాల. అట్లాగే నీరు ఈ టన్నల్స్ దగ్గర రావడానికి మట్టి అడ్డుందండి, ఒక 4000 క్యూబిక్ మీటర్ల మట్టి అడ్డుంది. ఆ మట్టిని సరిగా తవ్వలా. అట్లాగే టన్నల్ పూర్తిగా కాల ఏంటి, ఒక టన్నల్ మాత్రమే పూర్తయింది ఆ రోజుకి. ఇంకొక టన్నల్లో బెంచింగ్ వర్క్స్ కనీసం అంటే 5 కిలోమీటర్లు. అంటే బెంచింగ్ అంటే అండి కింద 50% ఏదైతే ఉంటుందో ఒక టన్నల్లో దాన్ని బెంచింగ్ అంటారండి, పై దాన్ని హెడ్డింగ్ అంటారు. ఈ కింద 50% అసలు 5 కిలోమీటర్లు టన్నలే తవ్వలేదండి. అట్లాగే కనీసం అంటే 12 కిలోమీటర్లు లైనింగ్ వేయలేదు. లైనింగ్ వేయకుండా టన్నల్లో నీరు పారించడము చాలా డేంజరు, అది పడిపోయే ప్రమాదం ఉంటది. ఇట్లాగ రకరకాలుగా. రెండోదండి, టన్నల్ 1 నుంచి టన్నల్ 2కి రకరకాల బొరకలు పెట్టారండి. ఎందుకు? పనులు స్పీడ్ గా కావడానికి రకరకాల ప్లేస్ లో బొరకలు పెట్టారు. ఆ మట్టి అంతా అడ్డుంది. ఇంకా మాడితే ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుందో టీబీఎం అంటారు దాన్ని జర్మనీ నుంచి ప్రత్యేకంగా కొన్నారు. ఆ మిషన్ ఇరకపోయి ఉంది. టన్నల్ రెండో టన్నల్లో పూర్తిగా టీబీఎంఏ పూర్తిగా అక్కడ అడ్డు వచ్చే పరిస్థితి, అంటే నీరు ఆ పక్క నుంచి పక్క వచ్చే పరిస్థితే లేదు. ఇలా రకరకాల సమస్యలు పెట్టుకొని మేము జాతికి అంకితం చేశాను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ పనులన్నీ జరుగుతున్నాయి. 2024 తర్వాత ఆ పనులు జరుగుతున్నాయి. రెండోది ఫీడర్ కెనాల్. ఫీడర్ కెనాల్లో ఏమండి, ఒక కెనాల్ అన్నాక కొంత బ్యాంకింగ్ ఉంటది, కొంత తర్వాత ఎక్స్క్వేషన్ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడైతే హైట్ ఉంటుందో అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కడెక్కడైతే తగ్గు ఉంటుందో అక్కడ బ్యాంకింగ్ చేస్తారు. ఆ పక్క కట్ట నిర్మాణం ఉంటుంది, అది మట్టితో చేస్తారు. ఆ మట్టిని చాలా నాసిరకమైన మట్టిని, నేను మళ్ళీ చెప్తున్నా, చాలా నాసిరకమైన మట్టిని తెచ్చి బ్యాంకింగ్ చేస్తే ఆ రోజు వచ్చిన నీటితో బయటికి ఏదైతే నీరు వచ్చిందో ఆ రోజు జాతికి అంకితం చేసే రోజు ఆ నీటి వల్ల ఈ కట్టలు కొట్టుకుపోయాయండి. రైట్. అసలు నీరు అనేది ఫీడర్ కెనాల్ దాటి నల్లమల సాగర్లేకే రాలేదు. అంత దారుణమైన పరిస్థితి. ఒకసారి రామారావు గారితో కూడా రెస్పాన్స్ తీసుకుందాము. ఎస్ విజయశేఖర్ రెడ్డి ఒకసారి ఎక్కడెక్కడైతే మట్టి కట్టలు కొట్టుకుపోయాయో సార్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి దయచేసి. మీకు క్లియర్ కట్ ఆన్సర్ ఉంటుంది దీంట్లో. ఎక్కడెక్కడైతే మట్టి కట్టలు కొట్టుకుపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు రీటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా టెండర్ పిలిచి ఎక్కడెక్కడైతే మట్టి మనం బ్యాంకింగ్ చేయాలో అవన్నీ కూడా రీటైనింగ్ వాళ్ళు పెడుతున్నారు ఆ పక్క ఈ పక్క. ఎందుకంటే అక్కడ మట్టి బాగలేదు కాబట్టి రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు. అట్లాగే ఎక్కడెక్కడైతే మనం ఎక్స్పెక్ట్ చేశామో అదంతా కూడా లైనింగ్ చేస్తున్నారు. లేదంటే ఇక్కడ అది పోరస్ సాయిల్ అండి, సాయిలే పోరస్ సాయిల్. నీరు ఏదైతే నీరు ప్రవహిస్తుందో అదంతా కూడా అందువల్ల అక్కడ లైనింగ్ చేస్తున్నారు. ఇవన్నీ సాగర్లేకి నీళ్లు వచ్చిన వరకు నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే అండి అక్కడ 7,000 మంది 7,000 ఫ్యామిలీస్ 7,000 కుటుంబాలు ఇప్పుడు అక్కడి నుంచి డిస్ప్లేస్ కావాలి. వారికి 7 కాలనీలు కడుతున్నారు. ఆ కాలనీలు ఇంకా వర్క్స్ అట్లాగే ఉన్నాయి. వారి ఇళ్ల నిర్మాణం ఇంకా నడుస్తోంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైపెచ్చు 800 కోట్ల రూపాయలు ఇంకా వాళ్ళకు కంపెన్సేషన్ డబ్బు ఇవ్వాలండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేయాలని వచ్చినప్పుడు ఈ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళంతా అడ్డుపడ్డారు. మా డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరు నీరు భరించండి అని చెప్పిన మాట వాస్తవం కదా.
రైట్. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని ఆ రోజు క్లియర్ గా అడిగారు. ఈ రోజు అండి, ఈ రోజు పూర్తిగా నల్లమల సాగర్ లేకి నీళ్లు రావాలంటే మినిమం 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించి 1000 కోట్లు నిర్వాసితులకి 1000 కోట్లు ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ మీద ఖర్చు పెడితేనే నల్లమల సాగర్లోకి వస్తుంది. ఏమంటే నల్లమల సాగర్లోకి వచ్చిన మాత్రాన జనాలకు నీరు ఇచ్చేది కాదండి. అక్కడి నుంచి కాకర్ల డ్యామ్ ద్వారా ఈస్టర్న్ మెయిన్ కెనాల్కి వెళ్ళాలి. ఈస్టర్న్ మెయిన్ కెనాల్ లో మట్టి వర్క్ మాత్రమే జరిగింది, బ్రిడ్జ్ వర్క్ జరగట్లే. బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో మధ్యలో అవన్నీ కూడా ఉన్నాయి, ఆ వర్క్స్ అని జరగాలి. అట్లాగే గొట్టిపడి ఏమంటే మెయిన్ అంతా వచ్చి ఈస్టర్న్ మెయిన్ కెనాలే. గొట్టిపడియా ఒక 20-30 వేల ఎకరాలు మాత్రమే గొట్టిపడి ఉంటుంది, సుంకేస్ ఇంకా తక్కువ. మెయిన్ ఈ ఈస్టర్న్ మెయిన్ కెనాలే ప్రకాశం డిస్ట్రిక్ట్ లోని 3-4 కాన్స్టిట్యున్సీలకు నీరిచ్చే పరిస్థితి. రైట్. ఒకసారి రామారావు గారితో కూడా రెస్పాన్స్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రామారావు గారు.